నీచత్వం నరనరాన పెట్టుకున్నటువంటి ఆంధ్రజ్యోతి తన నిస్సిగ్గు వార్తల సమాహారంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్కి సంబంధించి అలాంటి ఒక దొంగ కథనాన్ని రాసుకొచ్చింది. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన దాదాపు ఖరారైపోయింది. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్ళబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఆయన సోమవారం నుంచి ఎదురు చూస్తున్నారు. బుధవారం అనుమతి లభించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. వీళ్ళిద్దరు రాజ్యసభ ఎన్నికలపైన ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి జోరు, టికెట్లు రాని వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సతమతమవుతున్న జగన్కి చెల్లెలు షర్మిల రూపంలో మరో సమస్య వచ్చి పడింది. పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది మొదలు ఆమె అన్ననే టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారం లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కలేనని జగన్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు హస్తిన వెళ్తున్నారు. రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలుసు. అందులో ఒకటి బీజేపీకి ఇస్తానని, ప్రతిగా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరనున్నట్టు సమాచారం. షా అపాయింట్మెంట్ కోసం వైసీపీ కీలక ఎంపీ ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. సిగ్గు, శరము, నీతి నియమం లేనటువంటి ఒక దరిద్రపు జబ్బు. షా అపాయింట్మెంట్ ఎందుకు కావాలి? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, అప్పులు ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు. ఎందుకు? బిల్లులు బోల్డ్ అని పెండింగ్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తీవ్ర అసంతృప్తి ఏంటంటే కింద స్థాయి నాయకులు కొంతమంది చేసిన పనులకు బిల్లులు రాలేదు, పై స్థాయి నాయకులకు బిల్లులు రాలేదు. కాబట్టి ఆ డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు పని చేయలేరు. లేకపోతే చంద్రబాబు గారి క్రిందసారి ఇరుక్కుపోయినట్టే వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అట్ట ఇరుక్కుపోతారు. అందుకని డబ్బులు ఏదన్నా ఇప్పించమని అడగాలి. ఏదో ఒక స్కీమ్ కిందన డబ్బులు ఇప్పించమని దానికోసం వెళ్తారు నేను అనుకోవడం. అయితే అంతకుమించి రాజ్యసభ సీటు ఆలకిస్తానని చెప్పడం ఏంటి? ఆల్రెడీ 3 పేర్లు అనౌన్స్ చేసేశారు. నెంబర్ 1. రెండవది, అమిత్ షా వచ్చి ఈయన గెలిపించేది ఏంది? అమిత్ షా ఈయన గెలిపించగల స్థాయిలో ఉంటే ఆళ్ళ పార్టీని గెలిపించుకుంటాడు కానీ జగన్ ఎందుకు గెలిపిస్తాడు? ఇక్కడ జనసేన వాళ్ళని రెచ్చగొట్టడం, బీజేపీను వైసీపీ ఒకటేనని చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం. చంద్రబాబు నాయుడు వెళ్తే ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? అప్పుడు మరి చంద్రబాబు కోసం పనిచేసినట్ట, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చూసినట్ట? రాష్ట్ర ముఖ్యమంత్రిగానే చూస్తారు. కానీ ఇప్పుడు జగన్ను మోడీ దోస్తి అని చెప్పేటటువంటి ఒక నీచమైనటువంటిది, జరిగే వాస్తవాన్ని వక్రీకరించే నీచమైన ఎత్తుగడే ఇక్కడ కనబడుతుంది.